అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 206 నిప్పులాంటి నిజం. ఇక స్టోరీకి వెళ్తే, అభయ్ను పెళ్లి చేసుకోవడం కుదరదని వైభవ్తో పెళ్లికి రెడీగా ఉండమని పర్ణికకు చెప్పాడు రంగనాథ్. దాంతో కంగారు పడిన పర్ణిక, నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఉదయమే కదా అభయ్ను పెళ్లి చేసుకోమని చెప్పావు. పైగా అతనితో పెళ్లి జరిగితే మన బిజినెస్కి కూడా ఉపయోగం ఉంటుందని అన్నారు కదా అంటూ గుర్తు చేసింది. అప్పుడు రంగనాథ్, నిజమే, మీ అమ్మ చెప్పిన మాటలు విని నేను కూడా ఉదయం మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు అతను నీ పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించాడు. ఇక అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు పర్ణిక? నువ్వు కొన్ని విషయాలు ఎవరు చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. అతను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. నా మాట విని అతని గురించి వదిలే. నీ లైఫ్ నువ్వు సరిగ్గా చూసుకో అంటూ హితబోధ చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పైకి లేచాడు. దాంతో పర్ణిక ఒక్కసారిగా ఏడుస్తూ, నాన్న నువ్వు అలా మాట్లాడొద్దు. నేను మీకు ఇప్పుడు నిజం చెప్తున్నాను. నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అతను నాతో ప్రేమలో పడేలా చేస్తాను. నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను. ప్లీజ్ నాన్న అంటూ బ్రతిమాలింది. పర్ణిక మాటలు విని జయంతి అయోమయంగా చూసింది. అంతలా బాధపెట్టిన వ్యక్తినే తన కూతురు పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతూ ఉండటంతో ఆమె షాక్ తిన్నట్లయింది. అయినా ఆమె తన కూతురి కన్నీళ్లను చూసి కరిగిపోయింది. వెంటనే వెళ్ళి ఏడుస్తున్న పర్ణికను పట్టుకొని దూరంగా నుంచొని ఉన్న రంగనాథ్ వైపు చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారు? పర్ణిక మీ కూతురు. ఆమె అభయ్ని ఇష్టపడుతున్నానని చెప్తోంది కదా. అలాంటప్పుడు అతన్నే ఇచ్చి పెళ్లి చేస్తే ఏమవుతుంది అని అంది. ఆమె మాటలకు రంగనాథ్ ఒక్కసారిగా కోపంగా చూసి, జయంతి నువ్వు ఈ విషయంలో సైలెంట్గా ఉంటే మంచిది అని అరిచాడు. అతని మాటలు విని జయంతి ఆశ్చర్యపోయింది. పర్ణిక కూడా నమ్మలేనట్లుగా చూస్తూ తన తండ్రి ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడని, ఇక తన మాట వినడని అర్థం చేసుకుంది. దాంతో ఆమె బలవంతంగా తన తల్లిని దూరంగా నెట్టి తన తండ్రి వైపు ఆవేశంగా చూస్తూ, లేదు, నువ్వు ఇలా మాట్లాడడానికి వీల్లేదు నాన్న. నేను అభయ్నే పెళ్లి చేసుకుంటాను, లేదంటే చచ్చిపోతాను అంటూ బెదిరించింది. ఆ మాట విని రంగనాథ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. నిజానికి కాసేపటి క్రితమే అతనికి కాల్ చేశాడు అభయ్. పర్ణికను హద్దుల్లో పెట్టుకోమని, లేదంటే ఆమె అంతు చూస్తానని, స్నేహ జోలికి ఎవ్వరూ రావడానికి వీల్లేదని రంగనాథ్కు గట్టిగా చెప్పాడు అభయ్. అతను తనతో మాట్లాడిన విధానం చూస్తే ఖచ్చితంగా అతను పర్ణికని ఇష్టపడడం లేదని అర్థమైంది. అందుకే అభయ్ ఆమెను పెళ్లి చేసుకోవడని క్లియర్గా చెప్పాడు రంగనాథ్. కానీ ఆ విషయం తెలియని పర్ణిక తన తండ్రిని బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో అతను వెనక్కి తిరిగి పర్ణిక దగ్గరికి వెళ్ళాడు. పర్ణిక ఏడుస్తూ దీనంగా తన తండ్రి వైపు చూసింది. అప్పుడు రంగనాథ్ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని తన కూతురికి దగ్గరగా జరిగి, చూడు పర్ణిక, చెప్పేది అర్థం చేసుకో. నువ్వేం చిన్నపిల్లవి కాదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు ఒక్కదానివే అనుకుంటే సరిపోదు. అబ్బాయి కూడా అనుకోవాలి. అది జరగని పని. కాబట్టి సైలెంట్గా పక్కకు తప్పుకుంటే మంచిది. కొన్ని ఎమోషనల్ విషయాలను మనం బలవంతం చేయలేం. దీన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూనే హెచ్చరికగా చెప్పాడు రంగనాథ్. కానీ పర్ణిక తన తండ్రి మాటల్ని వినిపించుకునే స్థితిలో లేదు. దాంతో వెంటనే రంగనాథ్ చేతులు పట్టుకొని, నాన్న నేను వైభవ్ను పెళ్లి చేసుకోను. నాకు అభయ్ కావాలి. అర్థం చేసుకో నాన్న, ప్లీజ్ అంటూ ఏడుస్తూ అంది. కానీ రంగనాథ్ వెంటనే అక్కడి నుంచి పైకి లేచి, ముందు నువ్వు నీ హెల్త్ సరిగ్గా చూసుకో, దీని గురించి తర్వాత మాట్లాడదాం అని అన్నాడు. ఆ మాట విన్న పర్ణిక మనసులో ఆశ చిగురించింది. తన తండ్రి ఆలోచిస్తానని అంటే ఖచ్చితంగా తన కోసం ఏదైనా చేస్తాడని ఆమె అనుకుంది. అందుకే ఆమె సంతోషంగా కళ్ళు తుడుచుకొని, సరే నాన్న, నువ్వు నా కోసం తప్పకుండా ఒప్పుకుంటావు. ఆ నమ్మకం నాకుంది అని అంది. తాను ఎంత చెప్పినా పర్ణిక ఆశ వదులుకోకపోవడంతో ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు రంగనాథ్. ఆ తర్వాత ఆమె వైపు సూటిగా చూస్తూ, అభయ్ మామూలు మనిషి కాదు పర్ణిక. అతను చాలా మిస్టీరియస్గా ఉన్నాడు. నిన్ను ఇంతలా బాధ పెట్టాడు. అయినా కూడా నువ్వు ఎందుకు ఇంకా అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న పర్ణిక కళ్ళల్లో నీళ్లు నింపుకొని,
నిజానికి అభయ్ మంచివాడే నాన్న, కానీ అతను అక్క గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ అక్క చెప్పడం వల్లనే అతను నన్ను బాధపెట్టి ఉండొచ్చు కదా. నాకెందుకో అతను అక్క వల్లే నాతో అలా ప్రవర్తించాడని అనిపించింది. లేకపోతే అతను తప్పకుండా ఇష్టపడతాడు అని నమ్మకంగా చెప్పింది. ఆమె మాటలు విని రంగనాథ్కి సహనం నశించింది. దాంతో అతను కోపంగా, ఇక చాలు పర్ణిక, ఇప్పటిదాకా నువ్వు చాలా తెలివైన దానివని, ఎప్పుడూ అందరినీ ప్రేమగా చూసుకుంటావని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు అని అన్నాడు. తన తండ్రి ఉన్నట్టుండి అంత కోపంగా ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక, ఏమైంది నాన్న, ఇప్పుడు నువ్వు ఎందుకు కోప్పడుతున్నావు? నేనేం చేశాను అని అయోమయంగా అడిగింది. జయంతి కూడా ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా చూస్తూ నుంచుంది. అప్పుడు రంగనాథ్ తన మొబైల్లో ఉన్న వీడియోను ఓపెన్ చేసి పర్ణిక ముందు పెట్టాడు. తన తండ్రి కోపాన్ని చూసి షాక్ అయిన పర్ణిక హడావుడిగా ఆ మొబైల్ని చేతిలోకి తీసుకొని చూసింది. అది ప్లే అవ్వడం మొదలవ్వగానే పర్ణిక ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారడంతో పాటు భయం కూడా నిండిపోయింది. తన కూతురి కళ్ళల్లో భయాన్ని చూసిన జయంతి ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని కంగారు పడింది. ఆ వీడియోలో పర్ణిక మెడపై అభయ్ కత్తి పెట్టినప్పుడు 5 ఏళ్ల క్రితం స్నేహ విషయంలో తాను చేసిన అన్యాయాన్ని మొత్తం పర్ణిక తన నోటితో చెబుతూ ఉంది. అది చూసిన పర్ణికకు అంత అయోమయంగా అనిపించింది. అది తన తండ్రి చేతికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నిజానికి రంగనాథ్కి ఫోన్ చేసిన అభయ్ అతనికి పర్ణిక గురించి నిజం చెప్పి ఆ తర్వాత సాక్ష్యంగా అతనికి ఆ వీడియోను కూడా పంపించాడు. అది చూసిన తర్వాతే పర్ణిక నిజస్వరూపం గురించి తెలుసుకున్నాడు రంగనాథ్. ఆ వీడియో చూసి నోట మాట రానట్లుగా కూర్చుంది పర్ణిక. అప్పుడు రంగనాథ్ ఆమె వైపు కోపంగా చూస్తూ, 5 ఏళ్ల క్రితం నీ అక్కకు మత్తుమందు ఇచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశావు. నువ్విలా చేశావని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను పర్ణిక. ఆమె మీ అక్క. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగానే చూసుకుంది. మీ ఇద్దరిలో నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నువ్విలా ఎందుకు ప్రవర్తించావో నాకు అర్థం కావడం లేదు. నీ వల్ల ఆమె ఇన్ని సంవత్సరాలు ఇంటికి దూరంగా ఒంటరిగానే బ్రతికింది. దీనికి నువ్వు ఏం చేసినా క్షమాపణ ఉండదు అని అన్నాడు. తన తండ్రి మాటలు విన్న పర్ణిక వెంటనే కంగారుగా, సారీ నాన్న, నన్ను క్షమించు. నేను కావాలని అలా చేయలేదు. ఒక చిన్న ప్రాంక్ చేసి అక్కను ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ రాత్రి అక్క ఎవరితోనో అలా గదిలో ఉంటుందని నేను కూడా ఊహించలేదు. నన్ను నమ్ము నాన్న అంటూ బ్రతిమాలింది. అప్పటికే విషయం అర్థం చేసుకున్న జయంతి హడావిడిగా ముందుకు వచ్చి తన కూతుర్ని సపోర్ట్ చేస్తూ, అవునండి, మన అమ్మాయి అలాంటిది కాదు, ఏదో తప్పుగా జరిగి ఉండుంటుంది, అపార్థం చేసుకోవద్దు అని నచ్చచెప్పబోయింది. ఆ మాటలు విన్న రంగనాథ్ ఒక్కసారిగా జయంతిపై చేయి పైకెత్తి, చాలు అంటూ గట్టిగా అరిచాడు. దాంతో జయంతి నోరు మూతపడిపోయింది. అతను తనపై చేయెత్తడాన్ని నమ్మలేనట్లుగా ఆశ్చర్యంతో రంగనాథ్ వైపు చూసింది. అప్పుడు రంగనాథ్ కోపంగా ఆమెకు వేలు చూపిస్తూ, చాలు, ఒక తల్లిగా నువ్వు ఆమెకు మంచి చెప్పాల్సింది పోయి ఆమె చేసే ప్రతి పనిలోనూ సపోర్ట్ చేస్తూ వచ్చావు. అందుకే పర్ణిక ఇలాంటి పనులన్నీ ధైర్యంగా చేసింది. దీనికి కారణం ఆమె ఒక్కటే కాదు, నువ్వు కూడా. మీ ఇద్దరు కలిసి స్నేహను నన్ను మోసం చేశారు. మిమ్మల్ని నమ్మి నేను పెద్ద తప్పు చేశాను అని అన్నాడు. ఎప్పుడూ కోప్పడిన డాడీ ఒక్కసారిగా అసహించుకున్నట్లుగా మాట్లాడడంతో పర్ణిక తట్టుకోలేకపోయింది. దాంతో ఆమె ఏడుస్తూ, నాన్న, ఒక్కసారి నా మాట విను అని ఆమె మాట్లాడుతూ ఉండగానే రంగనాథ్ ఆమె మాటలు వినకుండా ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. దాంతో పర్ణిక బెడ్ పై నుంచి లేచి అతని వెనకే పరిగెత్తబోయింది. కానీ మళ్ళీ అంతలోనే స్పృహ తప్పి కింద పడిపోయింది. అది చూసిన జయంతి హడావిడిగా వెళ్ళి తన కూతుర్ని ఒడిలోకి తీసుకుంటూ, పర్ణిక, నువ్వు మీ నాన్న మాటలు పట్టించుకోకు. ఆయన ఏదో కోపంలో ఉన్నాడు. నేను మీ నాన్నకి నచ్చచెప్తాను. మళ్ళీ అంతా మామూలుగా అయిపోతుంది. నువ్వు కంగారు పడుకో అంటూ ఆమెను పైకి లేపి తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఆమె పక్కనే కూర్చొని తల నిమురుతూ, నువ్వు బాధపడకు పర్ణిక, అన్నీ సర్దుకుంటాయి, రెస్ట్ తీసుకో అంటూ కూతుర్ని ఓదార్చింది జయంతి. కానీ రంగనాథ్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా
అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు డాక్టర్ దగ్గర నుంచి తిరిగి వచ్చిన స్నేహకు ఎందుకో తెలియకుండానే బాధ కలుగుతోంది. ఏదో జరగబోతుందని అనిపిస్తోంది. కానీ అదేంటో అర్థం కావడం లేదు. వెంటనే యువన్కి కాల్ చేయాలని ఫోన్ చేతిలోకి తీసుకుంది. కానీ యువన్ కాకుండా వేరే ఎవరైనా కాల్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమోనని ఆలోచించి ఆగిపోయింది. కాసేపటి తర్వాత ఇక ఆగలేనట్లుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, ఏం చేస్తున్నావు యువన్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని మెసేజ్ పంపించింది. అదే సమయంలో నిద్రపోతున్న యువన్ పక్కనే కూర్చొని ఉన్నాడు అక్షయ్. ఐప్యాడ్లో స్క్రీన్ హఠాత్తుగా వెలిగి ఆగిపోవడంతో దాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు. స్నేహ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ అని అర్థం కావడంతో అక్షయ్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఇప్పుడు యువన్కి హెల్త్ బాలేదని తెలిస్తే ఆమె కంగారు పడుతుంది. ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా ఏదో ఒక అనుమానం వస్తుంది అనుకుంటూ వెంటనే, మమ్మీ, నేను ఈరోజు డాడీతో కలిసి చాలాసేపు ఆడుకొని అలసిపోయాను. ఇప్పుడు నాకు బాగా నిద్ర వస్తుంది. నేను పడుకుంటున్నాను. గుడ్ నైట్ మమ్మీ అని మెసేజ్ టైప్ చేసి స్నేహకు పంపించి ఐప్యాడ్ తీసి పక్కన పెట్టాడు. స్నేహ కూడా ఆ మెసేజ్ చూసి యువన్ తన తండ్రితో కలిసి ఆడుకున్నాడని తెలిసి సంతోషించి, ఇప్పుడు యువన్ హ్యాపీగానే ఉండుంటాడు అనే నమ్మకంతో ఆమె కొంచెం ప్రశాంతంగా అనిపించింది. దాంతో ఆమె రిలాక్స్ అయింది. కాసేపటి తర్వాత ఆమె ఆలోచనలు అక్షయ్ మీదకు వెళ్ళాయి. అంతలోనే హఠాత్తుగా ఆమెకి ఏదో ఐడియా వచ్చినట్లయింది. దాంతో ఆమెకు ఉత్సాహంగా అనిపించింది. వెంటనే తన ఫోన్ తీసి ఉదయం 2 గంటలకు అలారం సెట్ చేసింది. ఒకవేళ అక్షయ్ నిజంగా నా గదిలోకి వస్తే ఖచ్చితంగా ఆ టైంలో బయటికి వెళ్ళడు. తప్పకుండా బెడ్ పైన ఉంటాడు. అప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని అనుకుంది. దాంతో ఉత్సాహంగా బెడ్పై పడుకొని, ఈ రోజుతో ఇది నా ఊహో నిజమో తెలిసిపోతుంది. ఇక నాకు ఎలాంటి భ్రమలు ఉండవు అనుకుంటూ ఆనందంతో నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో నిద్రపోతున్న యువన్ దగ్గర నుండి లేచి స్టడీ రూమ్కి వెళ్ళాడు అక్షయ్. అప్పటికే అతని కోసం త్రిపాఠి వెయిట్ చేస్తూ ఉన్నాడు. రోజులాగే అక్షయ్ ఆ టైంకి స్నేహ దగ్గరికి వెళ్తాడని అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజు కొంచెం చిరాగ్గా ఉండటంతో అక్షయ్ స్నేహ దగ్గరకు వెళ్ళాలనుకోలేదు. అతను ముఖం చూడగానే త్రిపాఠికి కూడా విషయం అర్థమైంది. ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అక్షయ్ నిద్రపోకుండా యువన్ పడిన బాధను గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. సరిగ్గా టైం 2 గంటలు అవుతూ ఉండగా స్నేహ బెడ్ పక్కనే ఉన్న ఫోన్ పెద్ద శబ్దంతో మోగింది. దాంతో ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచి హడావిడిగా బెడ్పై చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే గదిలో చుట్టూ చూసింది. ఎవరూ వచ్చినట్లు అనిపించకపోవడంతో ఆమె ఆలోచిస్తూ, అంటే రోజూ నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఎవరూ లేరు. ఇదంతా కేవలం నా భ్రమ అని నిర్ధారణకు వచ్చిన ఆమె, నిజంగా అక్షయ్కి నేను ఎక్కడున్నానో ఇంకా తెలియదు అని అనుకొని ఆ ఆలోచన రావడంతోనే ఇక తనకు ఎలాంటి భ్రమలు లేవని అనుకుంటూ మళ్ళీ నిద్రపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచింది పర్ణిక. వెంటనే పక్కన ఉన్న జయంతి కూడా ఆ అలికిడికి కళ్ళు తెరిచి కూతురు వైపు చూసింది. అప్పుడే కళ్ళు తెరిచిన కూతుర్ని చూసి, లేచావా, ఇప్పుడు ఎలా ఉంది బేబీ అంటూ హడావిడిగా అడిగింది. అప్పుడు పర్ణిక చిన్నగా నవ్వి, నాకు బాగానే ఉందమ్మా, నువ్వు కంగారు పడుకో అని చెప్పింది. ఆమె ముఖంలో నవ్వు చూసి జయంతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఒక రాత్రి నిద్రపోయిన తర్వాత పర్ణిక ముందు రోజు కన్నా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్లు అనిపించింది. దాంతో ఆమె సంతోషంగా కూతుర్ని చూసుకొని, కంగారు పడకుండా ఎలా ఉంటాను పర్ణిక, నువ్వు నన్ను ఎంత భయపెట్టావో తెలుసా, నిన్నంతా స్పృహలో లేకుండా ఉండిపోయావు అని అంది. అప్పుడు పర్ణిక తన తల్లి చేతిని పట్టుకొని, సారీ మమ్మీ, నేను బాగా టెన్షన్ పెట్టినట్లున్నాను, ఇంకెప్పుడు అలా చేయను అని అంది. దాంతో జయంతి తన కూతురు తలపై చేయి వేసి, నేను చెప్పేది వినమ్మా, నువ్వు ఆ అబ్బాయిను వదిలేసి, అతనితో నీకు ఎప్పటికైనా ప్రమాదమే, సరేనా అంటూ బుజ్జగిస్తూ అడిగింది. ఆ మాటకు పర్ణిక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు జయంతి మళ్ళీ మాట్లాడుతూ, నీకు వైభవ్ నచ్చాడని ముందే చెప్పావు కదా, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, నిన్ను కూడా బాగా చూసుకుంటాడు,
నువ్వు అతని కోసం ఇప్పటిదాకా చాలా కష్టాలు పడ్డావు. చివరికి పెళ్లి దాకా వచ్చేశావు. ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి కోసం ఎన్ని కష్టాలు ఎందుకు పడాలి? నువ్వే చెప్పు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. నీ జీవితం ఆ అబ్బాయి చేతిలో పడితే ఎటుపోతుందో తెలియదు. నా మాట విను పర్ణిక అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది. తన తల్లి కళ్ళల్లో బాధ చూసి పర్ణికకు కూడా బాధ కలిగింది. కానీ అభయ్ను వదులుకోవాలని తలుచుకోగానే ఆమెకు బాధగా అనిపించింది. దాంతో ఆమె నిస్సహాయంగా తన తల్లి వైపు చూసి, లేదు మమ్మీ, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. అప్పుడే ఆ స్నేహ కన్నా హై లెవెల్లో ఉండగలను. ఇప్పుడు నా మనసంతా ఆ స్నేహపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే దాని గురించి ఆలోచిస్తోంది. దానికోసం నేను ఏదో ఒక ప్లాన్ తప్పకుండా చేయాలి అని అంది. దాంతో జయంతి కూడా కాసేపు అభయ్ సంగతి మర్చిపోయింది. తన కూతురు పడుతున్న అన్ని బాధలకు కారణం స్నేహ అని నమ్మిన జయంతి కూడా, సరే బేబీ, నువ్వు ఆ స్నేహ విషయంలో ఏం చేయాలనుకున్నా సరే ఎప్పటికీ నా సపోర్ట్ నీకుంటుంది. కానీ నువ్వు ఆ అభయ్ను మాత్రం మర్చిపోయి ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పింది. ఆ మాట వినగానే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పర్ణిక ముఖం ఒక్కసారిగా మారిపోయింది. దాంతో ఆమె తన తల్లి వైపు సూటిగా చూసి, మమ్మీ, నువ్వు పదే పదే ఈ విషయం గురించి మాట్లాడొద్దు. నేను అభయ్ విషయంలో వెనక్కి వెళ్ళాలని అనుకోవడం లేదు అని తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పింది. ఆ మాటలతో జయంతి గుండెల్లో రాయి పడ్డట్టయింది. పర్ణిక మొండి పట్టుదల స్నేహ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? నిజం తెలుసుకున్న రంగనాథ్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.